ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఒక 420, జగన్మోహన్ రెడ్డి ఒక కేడి. ఈ మాటలు నేను అనటం కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డితో పాటు రాజశేఖర్ రెడ్డి రక్తం వంచుకు పుట్టినటువంటి షర్మిల, అంటే జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిల అన్న మాటలు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల కాలంలో షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా డైరెక్ట్గా స్పందించలేదనుకోండి, ఇండైరెక్ట్గానే స్పందిస్తాడు. చంద్రబాబు వదిలిన బాణవానో లేకపోతే ఇంకోటనో స్పందిస్తాడు. కానీ షర్మిల సంధించినటువంటి ఏ ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు సమాధానం చెప్పాల. ఒక రకంగా ఏంటంటే ఏ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే రోజో ప్రెస్ మీట్ పెట్టి షర్మిలను తిట్టడమే తప్ప షర్మిల అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ప్రధానంగా ముగ్గురుగా చెప్పుకోవచ్చు. ఒకటి భారతీ రెడ్డి, కాబట్టి సతీమణి, కాబట్టి మనం చేసేదేమీ లేదు అనుకోండి. రెండోది ఎవరయ్యా అంటే షర్మిల, మూడోది విజయమ్మ. ఎలాగా రాజశేఖర రెడ్డి ప్రస్తుతానికి లేరు కాబట్టి, అంటే షర్మిల విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి నిజరూపం గురించి పూర్తిగా తెలుసు. అలా నిజరూపం తెలిసిన ఇద్దరు కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలుసు కాబట్టి. నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేయాలి అంటే ఆయన ఏం చేసినా అడిగే ఇది ఉండకూడదు. అంటే ఆయన ఆస్తులు పంచకపోయినా, లేకపోతే అఘాయిత్యాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా నోరెత్తి ప్రశ్నించకుండా ఉండేవాళ్ళు అయితే, అందులోనూ ఆయన దగ్గర ఏమీ ఆశించకుండా ఉండేవాళ్ళు అయితే బహుశా ఆయన దగ్గర ఉండేస్తారు. వాస్తవానికి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలియక ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ స్వలాభం కోసం కొంతకాలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాల్సి వచ్చి ఉన్నవాళ్లే. గతంలో చూడండి 151 వచ్చాయని జగన్మోహన్ రెడ్డి కాలర్ ఎగరేసాడు. ఏమైంది? ఇప్పుడు ఏమైంది? 100 మంది వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? వాళ్ళ బళ్ళు వాళ్ళని నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను గీసిందే గీత, చెప్పిందే మాట అని మాట్లాడాడో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వినే పరిస్థితి లేదు. నిలబడి ఎదురు తిరిగి నిలదీసే పరిస్థితి, మా టికెట్ తీసేయడానికి నువ్వెవరని. సో పరిస్థితులు అంత స్పీడ్గా మారిపోతాయి. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదనుకోండి. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు షర్మిల ఒకంత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఒక 420, జగన్మోహన్ రెడ్డి ఒక కేడి లాంటి పదాలను ఉపయోగించి వ్యాఖ్యలు చేసింది. ఎందుకు వ్యాఖ్యానించింది అనేది కూడా షర్మిల చెప్పింది. ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఏమంటారు? చీటర్ అంటారు. అంటే 420 కదా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో 420 కేసు కూడా ఉంది. ఆ కేసు కూడా ఉంది. అదేం కొత్తగా పెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసు ఉంది. ప్రజలను మోసం చేసిన వాళ్ళని ఏమంటారు? 420 అంటారు, కేడీలే అంటారు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని అలా సంబోధించానని చెప్పి షర్మిల వివరణ కూడా ఇచ్చింది. ఇక ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రధానంగా షర్మిల అయితే గట్టిగా ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో ఎంత నయవంచనకు గురి చేశాడనేది షర్మిల ఆ రోజు బయట పెట్టడం జరిగింది. ఏం చేశాడు? ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అనేది మన హక్కు, మనం సాధించుకోవాల్సింది. అది భిక్ష కాదు, మన హక్కు. దానికోసం మనందరం కలిసి పోరాడాలి, కొట్లాడాలి. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తేలేకపోయాడు. నాకు ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతా, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా. నరేంద్ర మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా నేను తెస్తా, నాకు ఎంపీలను ఇవ్వండి. ప్రత్యేక హోదా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గంభీరంగా చెప్పాడు. అప్పుడు యువత కూడా ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. నిజంగానే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడని చెప్పి యువత కూడా జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగిన మాట వాస్తవం. మరి ఏమైంది ప్రత్యేక హోదా? సరే, నువ్వు తేకపోవడం సంగతి పక్కన పెడదాం. కనీసం ప్రత్యేక హోదా మీద ఏ రోజైనా పోరాడావా? 5 ఏళ్ల పాటు ఏడాదికి 2 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఏ ఒక్క సమావేశంలోనైనా, అంటే దాదాపు 10 సమావేశాలు, ఏ ఒక్క సమావేశంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎంపీలు కానీ ప్రత్యేక హోదా గురించి నిలదీశారా? మీరు ప్రతిపక్షానికి ఒకసారికి వెళ్ళండి. పార్లమెంట్లో ఫ్లే కార్డులు పట్టుకుని ఉంచున్నారు ప్రత్యేక హోదా కోసం నాడు. మరి గెలిచిన తర్వాత ఒక్కరు కూడా ఫ్లే కార్డు పట్టుకుని పార్లమెంట్ ముందు నిలబడలేదే. విజయసాయి రెడ్డి అయితే పార్లమెంటు భవనం మీద పైన నిలబడి ప్రత్యేక హోదాని ఇలా కిందకి చూపించాడు ప్లే కార్డ్ని. మరి ఎందుకు గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ ప్రత్యేక హోదా ప్లే కార్డే కనపడకుండా పోయింది? ఎక్కడికి పోయింది? నాడు మెడలు వంచుతానన్నాడు, ప్రత్యేక హోదా కోసం ఏమన్నాడు? రాజీనామాలు డ్రామాలు ఆడాడు. తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరాడు. మీరు రండి, మేము వస్తాం, రాజీనామాలు చేద్దాం, ఎందుకు రాదో చూద్దామన్నాడు. మరి ఏది నువ్వు రాజీనామా చేయవు? ఇప్పుడు వాళ్ళతో పని లేదు కదా, ఇప్పుడు వాళ్ళకి ఎంపీలు లేవు కదా, 3 ఎంపీలే కదా ఉంది లోక్సభలో.
నీకు ఫుల్ ఉన్నాయి కదా, 22 ఎంపీలు ఉన్నాయి కదా, మొత్తం రాజ్యసభతో కలిపి 30+ ఉన్నాయి కదా. మరి రాజీనామాలు 30 మంది మూకుమ్మడికి ఒకసారి రాజీనామా చేస్తే దేశం మొత్తం మన వైపు చూసేది కదా. ఎందుకు రాజీనామాలు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే ఈసారి రాజీనామా చేస్తే గెలిచే దిక్కులేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కూడా డ్రామా ఎప్పుడు ఆడాడు? రాజీనామాల డ్రామా ఎన్నికలు 6 నెలల ముందు డ్రామా మొదలు పెట్టాడు. అంటే 6 నెలల లోపు మనం రాజీనామా చేసినా ఎన్నికలు రావు, ఆ విషయం అందరికీ తెలుసు. అందుకనే అప్పట్లో ఎన్నికలకు కరెక్ట్గా 2019లో ఎన్నికలకు 6 నెలల ముందే ఎలాగా ఎన్నికలు రావని తెలిసి రాజీనామా డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. మరి గెలిచిన వెంటనే నువ్వు రాజీనామా చేయొచ్చు కదా, పోనీ మధ్యలో చేయొచ్చు కదా, పోనీ ఇప్పుడైనా చేయొచ్చు కదా రాజీనామాలు. నీ ఎంపీలు రాజీనామాలతో పని లేదు, ఆల్రెడీ తట్టపోతా సర్దేసుకుని వెళ్ళిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాడు ప్రత్యేక హోదాని ఒక సెంటిమెంట్గా వాడి రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆ కవర్ ఫోటోలు, బ్యాక్గ్రౌండ్ ఫోటోలు ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా ఫోటోలు పెట్టుకున్నాడు. ఇప్పుడు 3 రాజధాని ఫోటోలు పెట్టుకున్నాడు. ఏమైపోయింది ప్రత్యేక హోదా? ఎక్కడికి పోయింది ప్రత్యేక హోదా? విద్యార్థులను ఎలా రెచ్చగొట్టాడు ప్రత్యేక హోదా కోసం? పరిశ్రమలు వస్తాయి, ప్రత్యేక హైదరాబాద్ తెలంగాణ వచ్చింది, మనకెందుకు ప్రత్యేక హోదా రాదు? ఒక రాష్ట్రాన్ని వాళ్ళు సాధించుకుంటే ప్రత్యేక హోదాను మనం సాధించుకోలేమా? చంద్రబాబు నాయుడికి చేత కాకపోతే దిగిపో, ఆయన దిగిపోయాడు. మరి నువ్వు చేసింది ఏది? ఆయన దిగిపోయాడు, ఓకే, నువ్వు చేసింది ఏది? దీనికి సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని నా మాటలో కంటే షర్మిల మాటల్లో అన్నాడు, బాధ వెళ్తుంది. ఇగో ఇది జగన్మోహన్ రెడ్డి ఒక కేడి, జగన్మోహన్ రెడ్డి ఒక 420. నేను ఇందాకే చెప్పా, ఈ మాటలు నేను అన్నది కాదు, షర్మిల అన్న మాటలు. సరే, 420 అనేది స్వయంగా షర్మిలే సంబోధించిందంటే ఇక జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఏంటో మీరే తెలుసుకోండి. ఇక ప్రజల్ని మోసగించిన వాళ్ళు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల్ని నెట్టి నిలువున మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నెత్తి మీదకి ఎక్కి తొక్కే వాళ్ళని ఏమంటారు అంటే 420లే అంటారు. కాబట్టే నేను అలా సంబోధించానని చెప్పి చెప్పడం జరిగింది. సీఎం జగన్ 420 కేడి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. తల్లి లాంటి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు. అప్పుడేమో కుటుంబానికి వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. సరే, ఆ వెన్నుపోటుదారులు ఒకళ్ళేమో మనం బాధితులుగా ఉంటే మరొకరు కుటుంబం బాధితులుగా ఉందనుకోండి, వేరే విషయం. నేటికి రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళైనా నేటికి విభజన హామీల్లో ఒకటి అమలు కాలేదని, సొంత ప్రయోజనాల కోసం జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 15 లక్షల కోట్ల విలువైన విభజన హామీల్ని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిన వైకాపా సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. ప్రత్యేక హోదా లభించగా రాష్ట్రానికి పట్టుమని 10 పరిశ్రమలు రాక రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లవలసిన దుస్థితికి ప్రభుత్వం దిగజారిందని చెప్పి మండిపడింది. వాస్తవానికి ప్రత్యేక హోదా విషయంలో నాడు రెచ్చగొట్టిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి చేస్తాడేమో అనుకున్న మాట కూడా వాస్తవం. సరే, పోరాడి సాధించలేకపోతే అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి పోరాడే సాహసం కూడా చేయలేదు, ఎందుకంటే కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కానీ ఒక్కసారి ప్రత్యేక హోదా ఫ్లై కార్డు పట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు జెట్ స్పీడ్తో పరిగెడతాయి. ఒక్క కేసు నిరూపించబడినా జగన్మోహన్ రెడ్డి బయటికి రాలేడు. ఇప్పుడప్పుడే 14 ఏళ్ళు మినిమం పడద్దంట ఒక్క కేసు నిరూపించబడిన. కాబట్టి తనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా తన ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి నరేంద్ర మోదీ రాగానే వెళ్ళిపోయి ఆయన కాళ్ళ ముందు వంగి వంగి దండాలు పెట్టాడు. కానీ ప్రతిపక్షంలో ఏమన్నాడు? మీరు ఎంపీలను ఇవ్వండి, నేను మెడలు మెడలు వంచి తెస్తా ప్రత్యేక హోదా. చంద్రబాబు నాయుడు తేలేకపోయాడు, నేను తెస్తా, నేను భయపడిన ఎవరికి అన్నాడు. నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చారో వెంటనే ఎయిర్పోర్ట్లోనే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడ్డాడు. ఒకవేళ గ్యాప్ ఇస్తే ఈ గ్యాప్ మధ్యలో ఎక్కడ సిబిఐ ఈడీలు తన కేసులను వేగం చేస్తాయనే భయంతో వెంటనే వెళ్ళిపోయి మోడీ కాళ్ళ మీద పడ్డాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో రెచ్చగొట్టడం ఎంత దారుణమైన పరిస్థితి. ఇంకో మాట కూడా చెప్పాడు గతంలో, నాకు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా పర్లేదప్ప, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు, నా మద్దతు పట్టు అని డైలాగులు కొట్టాడు, సినిమాటిక్ డైలాగులు కొట్టాడు. మరి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తావా? అప్పుడు నరేంద్ర మోదీని కాదని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తావా? ప్రత్యేక హోదా విషయం అయితే కాంగ్రెస్ పార్టీ ఇస్తానని చెప్తుంది, ఇస్తుందో లేదో తర్వాత సంగతే. నీ మద్దతు అయితే ఇస్తావా? ఎందుకు ఇప్పటికి కూడా నరేంద్ర మోదీకి నువ్వు మోకరిల్లుతున్నావు అంటే కేవలం కేసుల కోసమే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ప్రజలను పాలించడానికి కాదు, తన కేసుల నుంచి కాపాడుకోవటానికి, కేవలం కేసుల నుంచి బయటపడటం కోసమే ముఖ్యమంత్రి పదవి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏదో చేస్తాడనేది ఆయన ముఖ్యమంత్రి పదవి కానే కాదు. ఇప్పుడు గెలవాలనుకునేది కూడా కుట్రలు చేసైనా, కుతంత్రాలు చేసైనా, దొంగ ఓట్లైనా, బెదిరించైనా, ఏం చేసైనా గెలవాలనుకునేది మళ్ళీ గెలిస్తేనే కానీ
కానీ జగన్మోహన్ రెడ్డికి గతి ఉండదు. ఒకవేళ ఓడికిపోతే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పటికే ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఎక్కడ ముందుకు వెళతాయని ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కావాలనుకుంటున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు చేయాలనే ఉద్దేశం ఏ మూలనా లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ గ్రాఫిక్స్లోనే ఉన్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా లేవు. ఆయన గతంలో అమరావతిని అద్భుతంగా కడతాను ఒక గ్రాఫిక్స్ విడుదల చేశాడు. మీరు ఉంటుంది సోషల్ మీడియాలో చూడండి, వెళ్ళి అప్పట్లో ఎన్టీవీలో ఉన్నది దేంట్లోనే వేశారు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఎలా ఉంటాయి అంటే, నేను ఎక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి రాజధాని అన్నాడు. ఇప్పుడేమన్నాడు, నేను విశాఖలో ఇల్లు కట్టుకున్నా, రేపు వచ్చాక విశాఖే రాజధాని అంటున్నాడు. అంటే 3 రాజధానులు ఏమైపోయింది మరి? జగన్మోహన్ రెడ్డి చెప్పిన 3 రాజధానులు ఏమైపోయింది? సో కాబట్టి మోసం, నయవంచన అనే పదాలకు నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. దానికి స్వయంగా షర్మిలే చెప్పింది. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా పుట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇంత దారుణంగా మోసం చేస్తే నాకు బాధ కలుగుతుంది, అందుకనే ఒక కూతురిగా నేను వచ్చానని చెప్పి షర్మిల చెప్పే పరిస్థితి. అంటే సొంత కుటుంబంలోనే జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో వ్యతిరేకతుందో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక కాలం చెల్లినట్టే. ఈ బహుశా ముఖ్యమంత్రిగా తనకు ఇదే చివరి ఎన్నికలు. సొంత కుటుంబాన్నే కాపాడలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతారని చెప్పి ఇప్పటికే నిలదీయడం కూడా జరుగుతుంది.